హాయ్ ఫ్రెండ్స్, నేను నజర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో వచ్చేసి మన దగ్గర 5 టీవీ స్టిక్ అయితే ఉందన్నమాట. సో రీసెంట్గా మనం రియల్మీ టీవీ స్టిక్ వీడియో అయితే చేసాం. చాలా మంచిగా అయితే అందరూ అయితే చూశారు. దగ్గర 1 lakh వ్యూస్ అయితే మీకు అదైతే క్రాష్ చేసింది. అందుకని నేను 5 టీవీ స్టిక్ కూడా చెక్ చేద్దామని చెప్పేసి ఇది కూడా తెప్పించాను. క్లియర్గా ఈరోజు నా రివ్యూ అండ్ మీకు అర్థమవుతుంది ఈ వీడియో చూస్తే ఏది తీసుకోవచ్చు అనేది. సో దీని యొక్క రివ్యూ అయితే చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 5 టీవీ స్టిక్. ఇది మనకి 3100కి అయితే అవైలబుల్ ఉంది రైట్ నౌ. బట్ మీకు ఇందులో లైట్ వర్షన్ కూడా ఉంది. అది వచ్చేసి మీకు 2200 అలా అయితే ఉంటుంది అనమాట. నన్ను అడిగినట్లయితే కొంచెం ఇది మీకు బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. సో ఇది ఉందంటే మాత్రం మీరు ఒకవేళ మీ ఇంట్లో ఓల్డ్ టీవీ కానీ మానిటర్ కానీ ఉంది, HDMI పోర్ట్ ఉంది, కానీ మీరు స్మార్ట్ టీవీ ఆప్షన్ అయితే లేదనుకుంటే మాత్రం మీరు టీవీని స్మార్ట్ అయితే చేసుకోవచ్చు. అన్ని అప్లికేషన్స్ ఒక స్మార్ట్ టీవీలో ఉండే అన్ని అప్లికేషన్స్ కూడా మీరు దీని ద్వారా అయితే యూస్ అయితే చేయొచ్చు. మెయిన్ బెనిఫిట్ అది. అండ్ ఇక ముందుగా మనం అన్బాక్సింగ్ చేసి కనుక బాక్స్ కంటెంట్ కనుక మనం చూసినట్లయితే చూడొచ్చు. మీకు ఇక్కడ ఫస్ట్లీ ఒక రిమోట్ అయితే కనిపిస్తుంది అనమాట. సో ఇది ఒక వాయిస్ ఎనేబుల్డ్ రిమోట్ అనమాట. ఇది ఒక మేజర్ బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. రిమోట్ గురించి ఫర్దర్గా మీకు ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆ తర్వాత చూసినట్లయితే మీకు ఒక HDMI ఎక్స్టెండర్ అయితే కనిపిస్తుంది, మేల్ టు ఫీమేల్. అండ్ ఆ తర్వాత మనం చూసినట్లయితే మెయిన్ 5 టీవీ స్టిక్ అయితే కనిపిస్తుంది అనమాట. అండ్ అలానే మనకి ఒక USB కేబుల్ అయితే ఇచ్చారు. దీని ద్వారా మనం దీనికైతే పవర్ సప్లై 24 hours అయితే ఇస్తూ ఉండాలి వాడినంతసేపు. అండ్ అలానే 2 AAA బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేశారు, అమెజాన్ బ్రాండ్వి. అది కూడా ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి. చూడొచ్చు, మీకు 2 AAA బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ అలానే మీకు ఒక అడాప్టర్ అయితే ఉంటుంది. ఈ అడాప్టర్ని USB కేబుల్ కనెక్ట్ చేసి మీరు పవర్ అయితే ఇవ్వచ్చు. ఇంతే. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వచ్చినట్లయితే సెటప్ అనేది వెరీ ఈజీ అనమాట. సింపుల్గా ఏం లేదు. మీకు ఏదైతే ఈ 5 టీవీ స్టిక్ ఉందో ఈ 5 టీవీ స్టిక్ని మీరు డైరెక్ట్గా మీకు టీవీకి డైరెక్ట్గా ప్లగ్ చేసేయండి HDMI పోర్ట్లో. అండ్ ఆ తర్వాతకి మీకు ఏదైతే పవర్ కేబుల్ ఉందో ఇక్కడ మీకు పవర్ అని రాసింది కదా, ఇక్కడ ప్లగ్ చేసేసి సింపుల్గా మీరు అడాప్టర్ని ప్లగ్ బాక్స్లో పెట్టేసేయండి. మీకు ఏదైతే పవర్ సప్లై ఉందో దట్స్ ఇట్. ఇంకంతే. ఇంకా మీరు చేయాల్సింది ఏం లేదు. వెరీ ఈజీ టు యూస్. మీరు ఏదైతే HDMI పోర్ట్లో పెట్టారో ఆ HDMIకి మీరు స్విచ్ అయిపోండి. దట్స్ ఇట్. ఇంకా అంతకు మించి మీకు పెద్దగా వేరే పని అయితే ఏముండదు అనమాట. అండ్ ఇక మేజర్ స్పెసిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనం ఈ 5 టీవీ స్టిక్ది మెయిన్గా మనకి ఇది 1 GB ర్యామ్తో వస్తుంది అనమాట. అండ్ 8 GB స్టోరేజ్తో వస్తుంది. అండ్ ప్రాసెసర్ చూసినట్లయితే మనకి క్వాడ్ కోర్ ప్రాసెసర్ యూజ్ చేసామని అయితే చెప్తున్నారు. 1.7 GHz దగ్గర క్లాక్ అండ్ ప్రాసెసర్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది. మీకు 5 GHz అండ్ యాజ్ వెల్ యాజ్ 2.4 GHz అండ్ బ్లూటూత్ 5.0తో వస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇవి మనకి టెక్నికల్ స్పెసిఫికేషన్స్ కనుక మనం చూసినట్లయితే. అండ్ ఒకసారి రిమోట్ ఓవర్వ్యూ కనుక మనం చూసినట్లయితే రిమోట్లో మీరు చూడవచ్చు టాప్లో పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఒక అలెక్సా బటన్ అయితే కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేసి మీరు అలెక్సాని ఏం అడిగినా సరే, మీరు ఏమైనా ఓపెన్ చేయాలన్నా, యూట్యూబ్ ఓపెన్ చేయాలన్నా, యూట్యూబ్లో ఏదైనా ప్లే చేయాలన్నా, ఎవ్రీథింగ్ ఇక్కడ మీరు చెప్పినట్లయితే డైరెక్ట్గా ఓపెన్ ప్లే అవ్వడం అయితే జరుగుతుంది. మీకు తెలుసు కదా అలెక్సా ఎలా పనిచేస్తుందో. సేమ్ యాస్టీస్ సేమ్ ఫంక్షన్స్ అయితే మీకు ఇందులో అయితే ఉంటుంది. అండ్ ఇక నావిగేషన్ బటన్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్ బటన్, హోమ్ బటన్ అండ్ ప్లే పాజ్, ఫార్వర్డ్, బ్యాక్వర్డ్ అయితే చూడడానికి అయితే ఉన్నాయి. అండ్ క్విక్ బటన్స్ చూసినట్లయితే మనకి షార్ట్ కట్ బటన్స్, ప్రైమ్ వీడియో కనిపిస్తుంది. అండ్ యాజ్ వెల్ యాజ్ నెట్ఫ్లిక్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి అప్లికేషన్స్, యాప్స్ బటన్ అయితే కనిపిస్తుంది. అండ్ అమెజాన్ మ్యూజిక్ అయితే చూడడానికి ఉంది. యూట్యూబ్ ఇస్తే బాగుండేది, బట్ వీళ్ళు యాజ్ యూజువల్ ఇవ్వరు కదా. సో బట్ యూట్యూబ్ ఒక్కటైతే మనకి రిమోట్లో అయితే మిస్ అయిందనమాట. ఇది రిమోట్ ఓవర్ చూసినట్లయితే. ఇక మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది దీని యొక్క డిస్ప్లే ఫీచర్స్ అనమాట. సో ఇది ఎంత రిజల్యూషన్ సపోర్ట్ చేస్తుందంటే మాత్రం ఈ 5 టీవీ స్టిక్ అనేది మీకు అప్ టు 1080p అంటే ఫుల్ HD టీవీస్కి మాత్రమే పనికి వస్తుంది. ఒకవేళ మీరు 4K టీవీస్ కొనాలంటే మాత్రం 5 టీవీ స్టిక్ 4K అయితే ఉంటుంది. ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తాను, దాన్ని పర్చేస్ చేయండి. మీది 4K టీవీ కాదు, ఫుల్ HD టీవీ అనుకుంటే మాత్రం దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. ఇది మీకు అప్ టు 1080p వరకు అయితే మీకు అవుట్పుట్ అయితే ఇస్తుంది అనమాట. అండ్ HDR సపోర్ట్ ఉంటుంది, HDR10+ సపోర్ట్ ఉంటుంది మీకు. అండ్ HLG సపోర్ట్ కూడా మీకు ఇందులో చూడడానికి అయితే ఉంటుంది. మోస్ట్లీ డిస్ప్లే పరంగా ఎటువంటి మేజర్ ఇష్యూస్ అయితే లేవు. మీకు ఫుల్ HD టీవీకి మోర్ దెన్ ఎనఫ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇక మేజర్ ఫీచర్స్ కూడా మనం చూసినట్లయితే 1080p మీకు చెప్పినట్టుగా అండ్ డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది ఇది. సో మీకు డాల్బీ అట్మాస్ సౌండ్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇది ఒక మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. అండ్ అలెక్సా సపోర్ట్ మెయిన్గా మీకు అలెక్సా సపోర్ట్ వల్ల మీకు చాలా మందికి యూజువల్గా అలవాటైపోయి ఉంటుంది అనమాట. ఈజీగా మీరు అలెక్సాని అడగవచ్చు. కమాండ్స్ ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తాను. ఓపెన్ యూట్యూబ్ అండ్ ప్లే అరబిక్ కుతు. Open Prime Video and play KGF movie. Here are some results. ఇక అప్లికేషన్ సపోర్ట్ కనుక మనకి చూసినట్లయితే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ అయితే మనకి ఇక్కడ సపోర్ట్ అయితే ఉంది. మీకు ఇక్కడ బాక్స్ మీద చూసినా సరే చాలా చూపిస్తున్నా. ప్రైమ్ వీడియో, యూట్యూబ్ అండ్ అలా G5, సోనీ లైవ్, వూట్, డిస్కవరీ ప్లస్, MX ప్లేయర్, నెట్ఫ్లిక్స్, జియో సినిమా,
అమెజాన్ ప్రైమ్ మ్యూజిక్, యాపిల్ టీవీ, హీరోస్ నౌ, సావన్, యూట్యూబ్ కిడ్స్, సన్ నెక్స్ట్, యూట్యూబ్, హంగామా, అన్ని అప్లికేషన్స్ అయితే మీకు ఇందులో సపోర్ట్ అయితే ఉంటుంది. అప్లికేషన్స్ వైజ్గా మాత్రం ఏ అప్లికేషన్ కూడా మీకు సపోర్ట్ చేయదు అనేది అయితే లేదు. మోస్ట్లీ ఉండాల్సిన అప్లికేషన్స్ అన్నీ కూడా మీకు ఇందులో చూడడానికి అయితే ఉన్నాయి. ఒకసారి మీకు ఇది టీవీ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మీకు ఫ్లూయిడ్గా ఉందా లేదనేది ఎవ్రీథింగ్ ఇక్కడ ఒకసారి అయితే చూపిస్తాను. దీన్ని బట్టి అయితే మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా యూజర్ ఇంటర్ఫేస్ ఎలా ఉందనేది. సో ఖచ్చితంగా 3000 రూపీస్కి వన్ ఆఫ్ ది ఫ్లూయిడ్ ఎక్స్పీరియన్స్ అండ్ దట్టు మీకు అలెక్సా సపోర్ట్ తోటి రావడం అనేది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది. ఒకవేళ మీ ఇంట్లో ఓల్డ్ టీవీ ఉంది, స్మార్ట్ టీవీ కాదు, మీరు స్మార్ట్ టీవీగా మార్చుకోవాలనుకుంటే మాత్రం, కొత్త టీవీ కొనడం ఎందుకు అనుకుంటే మాత్రం దీని అయితే మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మాకు ఇది వద్దన్న లైట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం 5 TV స్టిక్ లైట్ కూడా తీసుకోవచ్చు. అది 2200 రూపీస్కి అయితే వస్తుంది. 4K టీవీ అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా మీరు 4K తీసుకోవాలి. 5 TV స్టిక్ 4K. అన్నిటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ అయితే చేయండి. చాలా మందికి యూజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. ఎనీవే, థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.